రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అందరిలాగా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేయకుండా ఎలాగా మనం రాజమండ్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒక 2 అనెథికల్ బట్ లీగల్ ప్రాసెస్లు ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. డెమోక్రసీని అప్లిఫ్ట్ చేయడానికి మన రాజ్యాంగంలో మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం నిర్మించుకున్నామండి. సో ఇదేంటంటే అటానమస్ బాడీ అనమాట. సో ఇక్కడ మన దేశంలో అటానమస్ బాడీస్ చాలా ఉన్నాయండి. ఉదాహరణకు మనకి డబ్బు ప్రింట్ చేయాలన్నా, డబ్బు సర్క్యులేట్ చేయాలన్నా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. అలాగే మన వెంకటేశ్వర స్వామిని తిరుమల తిరుపతి దేవస్థానం అని మనం ఒక వ్యవస్థను ఏర్పరచుకొని మనం ఆ ప్రాసెస్ని అంతా ఒక వెల్ ఎఫిషియెంట్ వేలో చేసుకుంటున్నాం. అలాగే ఈ డెమోక్రసీలో కూడా ఈ ఓటరు మరియు లీడర్ని ఎన్నుకునే విధానం, ఈ ఓటింగ్ ప్రాసెస్ ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుందండి. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరో కాదండి, ఎక్కడి నుంచో రారండి. వాళ్ళు ఇండియన్ సిటిజన్సే. వాళ్ళు యూపీఎస్సీలో ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ కింద వర్క్ చేసి అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద వాళ్ళకి పోస్టింగ్ వస్తుందండి. నెక్స్ట్ నియోజకవర్గం వరకు వచ్చేసరికి మనకి ఎలక్టోరల్ ఆఫీస్ వచ్చి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళేనండి. సో ఇలాగా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మనకి ఒక సపరేట్ బాడీ ఉందండి. ఆ బాడీనే మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. సో ఎవరైనా తలుచుకుంటే ఎలాగ ఎమ్మెల్యే అవ్వచ్చు అనేది 2 విధాలు మాట్లాడుకుందాం అనుకున్నాం కదండి. ఆ 2 విధాలు మాట్లాడుకునే ముందు అసలు ట్రెడిషనల్ పాలిటిక్స్ అంటే ఏంటి, అట్ ప్రజెంట్ ఉన్న పొలిటీషియన్స్ ఇప్పుడు ఎలాగా రాజకీయాలు చేస్తారన్నది బ్రీఫ్గా మాట్లాడుకుందాం. సో ఇనిషియల్గా ఒక నాయకుడు అందరికీ తెలియాలంటే అతని మొహం అందరికీ తెలియాలండి. తనకి ఊర్లో ఉన్న బలాన్ని అందరి ముందు చూపించుకోవాలండి. అందుకే జనాలతో ఊరేగింపుగా ఊరంతా తిరుగుతారనమాట. ఈ ప్రాసెస్లో రోడ్డు మీద పూలు చల్లడం, రోడ్డు మీద అంతా చెత్త వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ రోడ్లో ప్రయాణించే నార్మల్ సిటిజన్స్ కూడా ఇన్కన్వీనియన్స్ క్రియేట్ అవుతుంది. తర్వాత వాళ్ళు ఏదైతే పార్టీకి పనిచేస్తున్నారో ఆ లీడర్స్ వచ్చినప్పుడు దానికోసం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఏర్పాట్లు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడం, మున్సిపల్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం, ఈ ర్యాలీకి కానీ ఊరేగింపుకి కానీ, అలాగే ఊరేగింపుకి కావాల్సిన బలాన్ని సమకూర్చడం, అలాగే బ్యానర్స్ కట్టడం, అలాగే స్టేజ్ నిర్మాణం. ఇలాగా ఆ పెద్ద లీడర్ వచ్చినప్పుడు ఆ పెద్ద లీడర్ కలర్లో పడడానికి ఎవరి స్టంట్లు వాళ్ళు చేస్తూ ఉంటారండి. అంతేకాకుండా ఆ ఊరేగింపుల్లోని సభల్లోకి వచ్చే జనాలకి కావాల్సిన వసతులు కల్పించడం, అలాగే ప్రతి నెల వాళ్ళకి పార్టీలని, అలాగే వాళ్ళకి జీవితంలో కావాల్సిన మినిమం సపోర్ట్ కూడా ఇస్తూ ఉంటారండి. వీళ్ళతో పాటు పెయిడ్ ఆర్టిస్టులు కూడా ఉంటారండి. వీళ్ళకి డైలీ కూలీ ఉంటుందన్నమాట. కొంతమంది రోజుకి 1000 రూపాయలు ఇస్తారు, కొంతమంది రోజుకి 800 ఇస్తారు. అలాగా ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఊరేగింపుకి కావాల్సిన జన బలాన్ని చూపించుకోవడానికి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కూడా పెట్టుకుంటారండి. సో ఇది వన్ టైం ఎక్స్పెన్స్ అనమాట. ఎప్పుడైతే ఊరేగింపు కావాలో, ఎప్పుడైతే మనం బలం చూపించుకోవాలో అప్పుడు ఇలాగ ఒక 500 మందికి 300 మందికి ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు చొప్పున పే చేయాల్సి ఉంటుంది. ఒక లీడర్ అవ్వాలనుకున్న వ్యక్తి ఫస్ట్ పొలిటీషియన్ అవ్వాలన్నమాట. సో పొలిటీషియన్ అవ్వాలంటే ఇలాంటి సమూహాలకి డబ్బులు పంచిపెట్టాల్సి ఉంటుంది ప్రతి మీటింగ్కి. సో ఈ విధంగా బలం చూపించుకుంటేనే జనాలు ఏంటంటే ఒక లీడర్ కింద గుర్తిస్తారు. గుర్తించి తర్వాత ఎలక్షన్ టైం వరకు గుర్తుపెట్టుకుని ఆ టైంలో ఓటు వేస్తారన్నమాట. అలాగే ఏదైనా సమస్య మీద పోరాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు సమ్మెలు చేయడం, దీక్షలు చేయడం, అలాగా రోడ్ల మీద వాళ్ళ అసమ్మతిని ప్రదర్శించడం జరుగుతుందన్నమాట. ఇదంతా కేవలం ఓటర్స్ దృష్టిలో పడ్డానికేనండి. ఇలా దీక్షలు చేయడం వల్ల, సమ్మెలు చేయడం వల్ల ఒరిగేదేం లేదు. ఏదైనా కోర్టులో తగిన ఎవిడెన్స్తో, తగిన సమాచారంతో కేసు ఫైల్ చేసినప్పుడే, కోర్టులో మనం ఫైట్ చేసినప్పుడే మన సమస్యకి పరిష్కారం కలుగుతుందండి. రోడ్ల మీద చేసే ఈ స్టంట్స్ కానీ, ఎగ్జిబిషన్స్ కానీ ఓన్లీ ఓటర్లకి మన బల ప్రదర్శన చూపించుకోవడానికేనండి. మన కండబలం, మన ధనబలం, మనకు ఆస్తి ఉంది, నీకు ఏ కారులో తిరుగుతున్నావు, నీ వెనకలు ఎంతమంది తిరుగుతున్నారు, నీ ఎత్తు ఎంత, నీ పొడుగు ఎంత, ఇలాగా ఎవరికి వాళ్ళు రోడ్డు మీద కుక్క షో చేస్తూ ఉంటారండి. నేను చెప్పబోయే ఈ 2 ప్రాసెస్లు అనెథికల్ వేస్ అండి, బట్ ఇది లీగల్గా చేయొచ్చు. సో ఫస్ట్ ఇది ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహాయంతో మనం ఎలాగా ఓటింగ్ ప్రాసెస్ని రిగ్గింగ్ చేయొచ్చు, రిగ్గింగ్ చేసి ఎలా విన్ అవ్వచ్చు అని ఇప్పుడు మాట్లాడుకుందాం. ఉదాహరణకి యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మనం ఎన్ని రీల్స్ పెట్టినా, ఎన్ని వీడియోస్ పెట్టినా ఆ అల్గారిథం పిక్ చేసుకుంటే తప్ప మన కంటెంట్ ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవ్వదండి. లేదంటే మనకి ఎప్పుడు వచ్చే వ్యూసే వస్తుంది, ఎప్పుడు వచ్చే మనకి లైక్సే వస్తాయి. ఎప్పుడైతే ఈ అల్గారిథం మనం పిక్ చేసి మన వీడియోస్ని ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేస్తుందో అప్పుడే మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారండి, ఎక్కువ లైక్స్ వస్తాయి. అండ్ ఈ అల్గారిథం రీచ్ అవ్వాలంటే మనం ప్రతి ఒక్కరు లైక్ చేయాలండి. లైక్ చేస్తేనే మన వీడియో ఎక్కువ మందికి సజెషన్కి వెళ్తుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మంది రీచ్ అయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తారనమాట. సో ఈ వీడియోకి నేను 5000 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో వీడియోని ఒకసారి పాస్ చేసి లైక్ చేసి తర్వాత చూడడానికి కంటిన్యూ చేయండి.
ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే అనెథికల్ వే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఎలక్టోరల్ ఆఫీసు మన లోకల్ నియోజకవర్గంలో ఉంటారో అది అప్పుడే అట్ ప్రెజెంట్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారండి. సో వీళ్ళు కనుక మనం నమ్మినట్లయితే ఎలాగైతే ఈ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ అల్గారిథం కానీ మన కంటెంట్ని నచ్చి ఎలాగైతే మనకి రీచ్ ఇస్తుందో అలాగా ఈ ఎలక్టోరల్ ఆఫీసు మనల్ని గుర్తించాలండి. ఈ అబ్బాయికి మంచి ఆశయాలు ఉన్నాయి, ఈ అబ్బాయి ఉన్న లీడర్లో మంచి వ్యక్తి, ఎలాంటి కేసులు లేవు, చదువుకున్న వ్యక్తి అండ్ రాజకీయాల్లో రావాలనుకుంటున్నాడని చెప్పి ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఎలక్టోరల్ ఆఫీస్ ఎవరైతే నమ్మారో అప్పుడు వాళ్ళు మనకు సహాయం చేస్తారండి. సో ఇది ఎలా జరుగుతుందంటే సో ఇక్కడ మన ఎలక్షన్ ప్రాసెస్ చూద్దాం. సో మనకి ఓటింగ్ ఒక రోజు ఉంటుందండి, కౌంటింగ్ ఒక రోజు ఉంటుంది. సో ఎలక్షన్ అయిన తర్వాత ఈ పోలింగ్ బూత్స్లో ఉన్నటువంటి పోలింగ్ అయిన ఈవీఎంస్ అన్ని కలెక్ట్ చేసి ఒక లాకర్ రూమ్లో పెడతారండి. ఈ లాకర్ రూమ్ వచ్చి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటుందండి. దానికి మెయిన్ ఇన్ఛార్జ్ ఈ ఎలక్టోరల్ ఆఫీస్ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు. సో మనకి ఎలక్షన్ డే నుంచి కౌంటింగ్ డే వరకు చాలా రోజుల గ్యాప్ ఉంటుందండి. ఒక్కొక్కసారి 2 weeks టైం ఉంటుంది, ఒక్కొక్కసారి 1 month టైం ఉంటుంది. ఇక్కడ వేరే రాష్ట్రాల్లో జరిగే ఎలక్షన్ డేట్ని బట్టి కూడా మనకి కౌంటింగ్ డేట్ డిసైడ్ అవుతుందండి. సో ఈ గ్యాప్లో లాకర్ రూమ్లో ఏదో ఒక రోజు అర్ధరాత్రి 1 గంట నాకు దొరికినట్లయితే మొత్తం ఈవీఎం చిప్స్ అన్నీ నాకు అనుకూలంగా మార్చుకోగలనండి. మరి అన్ని ఓట్లు నా మీద పడితే డౌట్ వస్తుంది కాబట్టి నాకు 1,60,000 ఓట్లు పడేలా చేసుకుని మిగతా వాళ్ళకి పాత ఎలక్షన్లో పడిన ఓట్ల లెక్క ప్రకారం ఎంతో కొంత అందరూ నమ్మే విధంగా వచ్చేలాగా నేను చేయగలను అనమాట. ఈ విధంగా లోకల్ ఎలక్టోరల్ ఆఫీస్ కనుక మీకు సపోర్ట్ చేసినట్లయితే మీరు ఈజీగా ఎలక్షన్లో విన్ అవ్వచ్చండి. ఈ విధంగా మీ నియోజకవర్గంలో ఉన్న ఎలక్టోరల్ ఆఫీస్ మీకు సపోర్ట్ చేసినట్లయితే మీరు ఈజీగా ఎమ్మెల్యే అవ్వచ్చండి. సో 2029లో 120 కోట్లతో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్న నువ్వే ఎలా ఉంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఆల్రెడీ అధికారంలో ఉన్న ఎంతోమంది నాయకులు ఇది చేయలేరా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో దీన్ని ఎలా మనం ప్రివెంట్ చేయాలి అంటే మనకి ఎలక్షన్ డేట్ నుంచి కౌంటింగ్ డేట్ దాకా ఎందుకు గ్యాప్ ఉండాలన్నది తీసేయాలండి. ఇప్పుడున్న టెక్నాలజీతో ఓటు వేసిన వెంటనే లైవ్లో మన టీవీ ఛానల్స్లో స్ట్రీమ్ చేయొచ్చు. ఇంత టెక్నాలజీ ఉండి కూడా మనం ఎలక్షన్ డే ఒక రోజు పెట్టుకుని కౌంటింగ్ డే ఎప్పుడో పెట్టుకుని అప్పుడే మన రిజల్ట్స్ చేయాలన్నది చాలా అనాగరికం. మన ఉదాహరణకి అమెరికాలో చూస్తే ఆ రోజే మనకి రిజల్ట్స్ తెలిసిపోతాయండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. మీరు ఆన్లైన్లో ఓటేసిన వెంటనే మీరు అక్కడ డాష్ బోర్డ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట, ఎన్ని ఓట్లు ఎక్కడెక్కడ పడుతున్నాయి, ఎలా పెరుగుతున్నాయి అన్నది. మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం కదా అమెరికా కంపెనీలని నడిపించేది మన ఎన్ఆర్ఐలే అని. మరి ఎందుకనో మన ఇండియా ఆ ఎన్ఆర్ఐల హెల్ప్ తీసుకుని ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మరింత మెరుగు చేయడానికి కానీ ఈ ఎలక్టోరల్ సిస్టంలో ఓటింగ్ డే నాడే మనకి రిజల్ట్స్ వచ్చేలాగా ఎందుకని అప్ టు డేట్ టెక్నాలజీని యూజ్ చేసుకోవట్లేదో, పూల్ ప్రూఫ్ టెక్నాలజీని, నాకు అర్థం కాదండి. ఇక రెండో అనెథికల్ వే ఏంటంటే నేను ఓట్స్ అన్ని కొనేయడం అండి. ఉదాహరణకి నేను రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో విన్ అవ్వాలంటే నాకు 1,00,000 ఓట్లు కావాలండి. 1,00,000 ఓట్లు ఉంటే మిగతా పార్టీలకి అంత మెజారిటీ రాదు. సో 1,00,000 ఓట్లని నేను 3,000 రూపాయలు ప్రతి ఓటుకి ఇచ్చి 30 కోట్లు ఖర్చు పెట్టి నేను కొనేయచ్చండి. బట్ 2029కి నా టార్గెట్ 120 crores కాబట్టి నేను 120 crores-తో విన్ అవ్వాలి అన్న ప్రణాళికతోనే నేను ముందుకు వస్తే ఈజీగా ఓటుకి 12,000 పెట్టి నేను కొనేయచ్చండి. ఈ కొనే ప్రాసెస్లో నేను ప్రతి ఓటు కొనేటప్పుడు వీడియో రికార్డ్ చేస్తానండి. ఇప్పుడు ఎలాగ నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ షార్ట్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో మరియు యూట్యూబ్లో మీతో మాట్లాడుతున్నాను, అప్పుడు కూడా నేను ఓటు కొనేటప్పుడు మీ 12,000 మీ ఫోన్ నెంబర్కి లింక్ అయ్యి ఉన్న మీ యూపీఐకి పంపించి అది స్క్రీన్ షాట్ తీసుకుని దాంతోపాటు మీ ఓటర్ ఐడి కూడా నేను ఫోటో తీసుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా 1,00,000 మంది దగ్గర నేను ఎవిడెన్స్లు కూడా తీసుకుంటాను. ఇన్ కేస్ నాకు 1,00,000 ఓట్లు పడకపోతే నేను మా జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో నాకు 1 నుంచి 8 దాకా జడ్జిలు ఉన్నారండి. ఈ జడ్జిలో ఎవరో ఒకరు లాటరీ బేస్లో ఎవరో ఒకరు అసైన్ చేయబడతారు. ఈ జ్యుడిషియరీ సిస్టంలో ఉన్న గొప్ప వ్యక్తుల ద్వారా నాకు ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న చట్టాలకి నేను చేయబోతున్న ఈ ప్రాసెస్కి సరైన జడ్జిమెంట్ ఇస్తారని నేను కోరుకుంటున్నా. సో ఆ విధంగా నేను 120 కోట్లు పెట్టి ఏదైనా పెద్ద పార్టీ సీటు కొనేసి ఎమ్మెల్యే అయ్యాకన్నా ఈ విధంగా డైరెక్ట్గా ప్రతి ఓటర్కి 12,000 ఇచ్చి మొత్తం 120 కోట్లు 1,00,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేసి సో వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ కూడా నేను తీసుకుని ఈజీగా ఎమ్మెల్యే అవుతాను అనమాట. ఇన్ కేసు ఎమ్మెల్యే అవ్వకపోతే నేను జ్యుడిషియరీలో కేసు పెట్టి ఎవరికైతే పే చేశానో వాళ్ళ దగ్గర నుంచి నేను వడ్డీతో వసూలు చేసుకుంటా. ఈ 2 వేస్ అనెథికల్ అయిన లీగల్ వేస్ అండి. ఫస్ట్ దాంట్లో మీకు మీ ఎలక్టోరల్ ఆఫీసే మీకు హెల్ప్ చేస్తారు. సో ప్రజలు ఎవరికీ తెలియదు, ప్రజలందరూ ఏదో ట్రెండ్ వచ్చింది, ట్రెండ్ వల్ల విన్ అయ్యారు అనుకుంటారు. బట్ ఎలక్షన్స్ అన్ని కండక్ట్ చేసేది ఎలక్టోరల్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి. చివరిగా ముగించే ముందు మన డెమోక్రసీ చాలా గొప్పదండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఓటర్స్. ఈ ఓటర్స్ ఎలా డిసైడ్ అయితే, ఈ ఓటర్స్ని ఎలా మ్యానిపులేట్ చేయగలిగితే ఆ ఓటర్స్లోంచి వచ్చే మ్యానిపులేట్ చేయగలిగే లీడరే వెళ్ళి ఆ సీట్లో కూర్చుంటాడండి. ఆ ఎమ్మెల్యే సీట్ వరకు వెళ్ళడం చాలా ఈజీ అండి. బట్ వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. నువ్వు మనం చేసే శాసనాలు ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి అన్నది ముఖ్యం. నువ్వు మంచి శాసనాలు చేసినప్పుడు నీకు మంచి మినిస్ట్రీ వస్తుందండి. నీకు మంచి మినిస్ట్రీ వచ్చినప్పుడు నీకు మంచి ఫాలోయింగ్ వస్తుందండి. ఈ ఫాలోయింగ్ కానీ, ఈ క్రెడిబిలిటీ కానీ, నువ్వు చేసే మంచి పనులు కానీ
ఆ విధంగా నువ్వు చేసే మంచి పనులే నీ తరపున మాట్లాడతాయండి. ఈ వీడియోకి మరింతే. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.